అందరికీ నమస్కారం. రేపే విజయ ఏకాదశి. ఇది మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు స్నానం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా చేస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల దరిద్రం పోతుంది. అంతేకాదు మీ శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి. మీ శరీరానికి నూతన శక్తి అనేది వస్తుంది. చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మానసిక రుగ్మతలు తొలగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైన విజయ ఏకాదశి రోజు ఏ విధంగా స్నానం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మాఘమాస మహత్యాన్ని తెలిపే ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. వశిష్ఠ మహాముని దిలీప మహారాజ్కి మాఘమాస విశిష్టత గురించి ఇలా చెప్పసాగాడు. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూరయ్యనియు పేరుగల శూద్ర స్త్రీ ఉండేది. ఆమె ఒక రైతు భార్య మిక్కిలి కోపం కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలవాడు. అతడు దయావంతుడు, ధర్మచరణ అంటే ఇష్టం కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకు కూడా ధర్మ కార్యములు చేయుట యందు ఇష్టము కలదు. ఆమె బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ కూడా యథాశక్తి సేవ చేసేది. అత్త మామలకు ఇప్పుడు సేవ చేస్తూనే ఉండేది. క్రూర తన కోడల్ని ఏ దోషం లేకుండాను నిందించేది, కొట్టేది. అప్పుడప్పుడు మామగారు కూడా తలచి నిందించేవారు. ఆయన ఆమె అత్తమామలు పెట్టు హింసలను భరిస్తూ ఓర్పుతో విధేయతలతో వారికి యథాశక్తి సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూరపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు. నాయనా, అమ్మ, నా మాట వినండి. నా మాట కీర్తిని కలిగించినది, ధర్మమును సంపాదించినది. మీకు కోడలిపై కోపం ఎందుకు? కలహమునకు కారణమేమిటి? నీ శరీరముకు బాధను కలిగించే ఈ కోపంతో మీకేమీ ప్రయోజనం? సర్వ సంపదలను నశింపచేయు కలహం ఎందుకు? నేను కానీ నా భార్య కానీ మీకేమి అపకారము చేశాము? మీ ఈ కోపమునకు కారణమేమిటి? నాకు కనిపించటలేదు. పెరిగినప్పుడు కోపంచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మొదలగునవన్నీ కూడా నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించండి అని పలికెను. పుత్రుని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపంతో ఇలా అంది. మూర్ఖుడా, పొమ్ము. నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకు ఇంత నీతి బోధన చెయ్యు నిన్ను, నీ భార్యను ఏమి చేసిన తప్పు లేదు అని పలికి కొడుకుని కోడల్ని మరలా మాటిమాటికి కూడా పలుమార్లు నిష్కారణంగా కొట్టిరి. ఇట్టు దెబ్బలు తినుచున్నప్పుడు పుత్రుడికి కోపం వచ్చింది, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టి వారు శాశ్వతంగా నరకమును పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవం మరొకరు లేరు. స్త్రీకి భర్తను మించిన దైవం కూడా లేదు కదా. విష్ణువుతో సమాన దైవం కల గంగతో సమానమగు తీర్థము లేదు కదా అని తలిచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా ఉండమని సమాధానపరిచెను. తర్వాత కోపిష్టి అయిన తన అత్త క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడు ఈ ఆకృత్యము చూసి తల్లినేమి అనలేక, పితృభక్తి వల్ల ఏమీ చేయలేక మౌనంగా బాధపడుచు ఎప్పటిలాగానే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఉన్నాడు. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీళ్లు లేక ఆ విధంగా నిర్బంధంలోనే ఉంది. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని చెయ్యకూడదని చెప్పినా కూడా క్రూరవారి మాటలు వినకూర్చుకోలేదు. కోడలిని అలాగే నిర్బంధించి పీడించేది. 7వ దినమున కోడలు అన్నం నీరు లేకపోచేత దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడాలని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూసెను. మరణించిన భార్యను చూసి బాధపడి నిశ్చేష్టుడయ్యాడు. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారంచే నేలపడి పడెను. క్రూర తలుపు తెరిచి
ఉండుటను గమనించి కోపించెను. గదిలోకి వెళ్ళి మరణించిన కొడల్ని దుఃఖ వ్యవస్థుడైన పుత్రుడే చూసెను. ఆశ్చర్యముగా ఆమెకు కూడా దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపును విని అందరూ కూడా ఏం జరిగిందని వచ్చారు. విషయమును తెలుసుకొని క్రూరమును బహువిధముగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును తీసుకొని పోయి దహనం చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరించలేక అక్కడ ఉండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపం పొందెను. పుత్ర శోకమును భరించలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్త కూడా శోకించెను. వారట్లు అధికముగా శోకించటం చూసి జనులందరూ కూడా విచారించేవారు. కానీ ఈ సమయమును విచారించి లాభమేమి? పుత్ర శోకమును భరించలేక నిద్రాహారములు వారిని కొంతకాలమునకు మరణించిరి. యమలోకము చేరిరి. వారు కొంతకాలం అశ్రవత నరకం అనుసరించి అక్కడ అనుభవించిరి. తర్వాత చెంపా తీరమున సర్పాలై జన్మించిరి. రావి చెట్టు తొర్రలోని నివసించుతూ ఉండేవారు. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అనే ఇద్దరు సజ్జనులు అచ్చడికి వచ్చిరి. చంపా నదిలో మాఘ మాస స్నానమును ఆచరించి సర్ప దంపతులు ఉన్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘ మాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్ప దంపతులు శ్రీహరి పూజను చూసుట వలన, శ్రీహరి మహిమను వినుట వల్ల వారి పాపములు పోయినవి, పుణ్యములు కలిగెను. వారు వెంటనే సర్ప దేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాహిత్యము చేరిరి. కాబట్టి మహారాజా, మాఘమాస మహత్యం గురించి ఎంత కాలము చెప్పినను పూర్తి కాదు. ఎంతమంది మాఘమాస వ్రత మహిమల పుణ్యం పొందారో చెప్పలేము. ఎన్నో యుగముల నుండి ఎంతోమంది ఎందరో మహానుభావులు, ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు, వారు వీరని తేడా లేకుండా సర్వ ప్రాణులకు కూడా మాఘ మాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వల్ల తరించిరి. ఇట్టి పాపాత్ముడైనను మాఘ మాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుటకు ఎన్ని ఉదాహరణములు చెప్పగలను. ఎన్నియు ఉదాహరణలు ఉన్నాయో సుమా అని వశిష్ఠ మహాముని, దిలీప మహాముని రాజుకు మాఘ మాస వ్రతమును వివరించినాడు. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి సంవత్సరం కూడా అత్యంత పుణ్యప్రదమైన మాఘమాసంలో ఈ ఏకాదశిలో విజయ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు అత్యంత పుణ్యప్రదమైన, అత్యంత విశేషం కలిగిన శుభకృతమైన రోజు. ఈ విజయ ఏకాదశిని శ్రీకృష్ణ భగవానుడి ద్వారా విని పాండవులు ఆచరించి యుద్ధంలో విజయం పొందారు. శ్రీరామచంద్ర ప్రభువు కూడా రావణుడి మీద యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఏకాదశి మహత్యం తెలుసుకుని ఆచరించి తదనంతరం విజయం పొందినట్టు మన పురాణ కథనాల ద్వారా తెలిసాయి. ఈ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పక విజయం పొందగలుగుతారు. అందుకే ఈ రోజును విజయ ఏకాదశి అంటారు. రేపే విజయ ఏకాదశి. ఇది మాఘమాసంలో వచ్చే ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు స్నానం ఇప్పుడు మనం చెప్పుకో విధానంగా చేస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల దరిద్రం పోతుంది. అంతేకాదు మీ శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మానసిక రుగ్మతలు తొలగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. విజయ ఏకాదశి రోజు ప్రాప్తకాలమే నిద్ర లేవాలి. సూర్యోదయ కాకముందుకే స్నానం చేయాలి. అలా స్నానం చేసే నీటిలో 5 తులసాకులు, 5 వేపాకులు వేసుకొని ఆ నీటిని గంగాజలంగా భావించి గంగా గంగా అని 3 సార్లు తలుచుకొని ఆ నీటితో స్నానం చేయాలి. 3 సార్లు గంగామాతను తలుచుకోగానే ఆ నీరు గంగాజలంగా మారిపోతుంది. విజయ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం 2 పూటల కూడా ఈ విధానంగా స్నానం ఆచరించాలి. ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పటాపంచలు అవుతాయి. వేప, తులసి ఆకుల్లోని ఔషధ గుణాలు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పవిత్రమైన విజయ ఏకాదశి రోజు ఈ విధానంగా స్నానం చేస్తే
సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, జన్మల పాపాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా స్త్రీలు ఈరోజు ముఖానికి పసుపును రాసుకొని స్నానం చేస్తే సుమంగళి యోగం కలుగుతుంది కనుక మీరు కూడా విజయ ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా స్నానం ఆచరించి దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు విజయ ఏకాదశి కాబట్టి ఈ విధానంగా చేయండి. స్నానం చేసే నీటిలో తులసాకు వేపాకు వేసుకొని